కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు, కొద్దిగా చింతపండు, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర. ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. పచ్చిమిర్చి మనకు కావాల్సినంత కారంతో, కారం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. తక్కువ తినేటోళ్ళు అయితే ఒక పచ్చిమిర్చితో సరిపోద్ది. ఇక చింతపండు, కొబ్బరి ముక్కలు. చాలా సింపుల్ చట్నీ అండి ఇది. మనకి మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కళ్ళుప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ ఉప్పు అయిపోతుంది అది. సాల్ట్లో అయితే తక్కువ ఉంటుంది ఉప్పు, ఇందులో అయితే కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న కొబ్బరి చట్నీ అండి ఒక గిన్నెలో తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిలు, ఉల్లిపాయలు బాగా వేగించాలి. కరివేపాకు, మనం చట్నీ తినేటప్పుడు ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగిలి చాలా టేస్ట్గా ఉంటాయండి. అందుకే ఉల్లిపాయలు ఇలా చేసుకోవాలి. లేదంటే ఒక్క ముక్క దంచుకోవాలి. దంచేదానికన్నా ఇలాగైతేనే బాగుంటుంది. జీలకర్ర, శనగపప్పు, మినపప్పుని తాలింపు అంతా రెడీ అయిపోయిందండి. చట్నీలో వేసుకోవాలి. టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇది కేనో ఉప్మాకి, పెసరట్టుకి కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీకి కూడా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సింపుల్ చట్నీ అండి ఇది, పెద్ద శ్రమ లేకుండా. చాలా